దర్శనము. మీలో ప్రవక్త అయ్యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదునని సంఖ్యాకాండము మనకు 12వ అధ్యాయము 6వ వచనము వివరిస్తుంది. ఇక దర్శనములు మనకు 4 రకాలుగా ఉన్నవి. మొదటిదిగా చూసినట్లయితే చూచుచుండగా వచ్చు దర్శనము. మత్తయి సువార్త మనకు 17వ అధ్యాయము 1 నుండి 3వ వచనాల వరకు మనము చూడొచ్చు. యేసు ప్రభువారు పేతురును, యాకోబును, అతని సహోదరుడైనటువంటి యోహానును ఇక్కడ వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. మోషేయు అదేవిధంగా ఏలీయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. చూచుచుండగా కలిగేటువంటి దర్శనము. రెండవదిగా చూసినట్లయితే నిద్రించుచుండగా వచ్చినటువంటి దర్శనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మనము చూడొచ్చు. నెబుకద్నెజరు బబులోను రాజు అయి ఉంటున్నాడు. అతడు రాత్రి నిద్రించుచుండగా ఒక కల కనెను. అతనికి నిద్ర పట్టలేదు, కానీ ఆ కళను మర్చిపోయినట్టుగా చూస్తున్నాము. ఆ దర్శనం యొక్క భావంను దానియేలు వివరించి చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. నెబుకద్నెజరు కలిగినటువంటి కళ ఏంటి అంటే బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను. అది భయంకర రూపము గలదై ఉండెను. దాని శిరస్సు మేలిమి బంగారము, రొమ్ము భుజములు వెండివి, ఉదరము తొడలు ఇత్తడివి, మోకాళ్ళు ఇనుము, పాదములు ఇనుము ప్లస్ మట్టితో కలిసినవి ఉంటున్నవి. మూడవదిగా చూసినట్లయితే ఆత్మావేశంతో నుండగా వచ్చినటువంటి దర్శనము. ప్రకటన 1వ అధ్యాయము 10 నుండి మనము 20 వచనాలు చూడవచ్చు. పద్మాసులో యోహానుకు కలిగినటువంటి దర్శనమై ఉంటుంది. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు నిలవబడి ఉండెను. పాదముల మట్టుకు వస్త్రములు ధరించి ఉండెను. కొమ్ముకు బంగారు దట్టి ఉన్నది. తల వెంట్రుకలు ఉన్నిని పోలినవై తెల్లగా ఉండెను. నేత్రంలో అగ్ని జ్వాలల వలె ఉండెను. పాదములు మెరియుచున్న అపరంజిని పోలి ఉన్నవి. కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వనిని పోలి ఉన్నవి. కిడి చేత నక్షత్రములు పట్టుకొనెను. నోటి నుండి వాడి అయిన 2 అంచుల ఖడ్గము బయలు వెళ్ళెను. యోహానును ధైర్యపరచను ఎట్లనగా, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ఆత్మావేశంతో వచ్చినటువంటి దర్శనమై ఉంటుంది. అదేవిధంగా మనము ప్రేతులు కూడా ప్రార్థించుచుండగా చతుష్పాద జంతువుల చేత ఆహారము తినమని వచ్చినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. మనము కూడా ఆయా స్థితుల్లో ఆత్మ దేవుని సహాయంతో మనము గొప్ప దర్శనములు కలిగి గొప్ప సేవ పేతురు వలె చేసే వరంగా ఉందాము. ఆమెన్.